రెండు దౌత్యపరంగా ప్రపంచ దేశాలన్నిట్లో ఇది ఒక దుర్మార్గమైన దేశం, ఇది టెర్రరిస్టుల్ని పోషిస్తున్న దేశం అని ఎస్టాబ్లిష్ చేసాం. సో వాటికి తోడొచ్చేటటువంటి వాడు కూడా వెనక్కు తగ్గుతాడు. 3 వాళ్ళకు ఉండేటటువంటి ఎకనామిక్ సిస్టమ్ని బ్లాక్ చేసాం. మన దేశం నుంచి పోయేటటువంటి వీటిల్ని బ్లాక్ చేసాం. అండ్ IMF లోన్ రాకుండా మాట్లాడుతున్నారు. సో ఎకనామికల్గా బ్లాక్ చేసాం. ఇన్ని రకాలుగా బ్లాక్ చేస్తూ ఒకవైపు బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఇంకొక వైపు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. ఎటువైపు నుంచి మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి అది, బెలూచిస్తాన్ నుంచి ఇది. అండ్ అటు సముద్రం వైపున మన ఫ్లీట్స్ అన్ని వెళ్ళినాయి. ఇటు బార్డర్స్లో మన సైన్యం నిలబడ్డారు. ఇప్పుడు చెప్పమ్మా, నాకు ఈ మాత్రం సమయం తీసుకోదు వీటన్నిటికీ? డెఫినెట్లీ సార్. అసలు ఇంకొంత సమయం తీసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలే. ఎందుకనంటే అదొక రోగ్ కంట్రీ, దాని దగ్గర డబ్బులు లేవు. ఏ కంట్రీకి వాళ్ళ మినిస్టర్ వెళ్ళినా, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా బొచ్చు చేత్తో పట్టుకొని పోతాడు అడుక్కు తినడానికి. బాబో మాకు సహాయం చేయండి అని. ఈ మధ్య చాలా వాటి మీద జోకులు కూడా వచ్చినాయి. షబాజ్ షరీఫ్ బొచ్చు పట్టుకొని, అంతకుముందు వాడికి కూడా ఎవరు అటువంటి కంట్రీకి ఇప్పుడు ఏ కంట్రీ వాళ్ళతో ఉన్నది చెప్పు నాకు? అవి కూడా ఒక రోగ్ కంట్రీసే. ఏది టర్కీ ఒకటి, ఇటు మొన్ననే మలేషియా. ఈ మొన్న మలేషియాకి బాగా దెబ్బతీసాం మనం. ఏది ఆయిల్ కొనకుండా, వాళ్ళది మెయిన్ పంట పామాయిల్ కదా, పామాయిల్ని ఆపినాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఆడు తోక జాడిస్తున్నాడు, తోక కత్తిరిస్తే సరిపోద్ది. అమ్మాయి భారతదేశానికి ఉండేటటువంటి పెద్ద అడ్వాంటేజ్, అతి పెద్ద దేశం, 150 కోట్ల మంది ప్రజలు, అండ్ అన్ని రకాల సాధనా సంపత్తులు కలిగినటువంటి దేశం. ఇంతకుముందు 3 యుద్ధాలు జరిగినప్పుడు కూడా మన చేతుల్లో ఓడిపోయింది. అప్పుడు అసలు ఇంత సాధనా సంపత్తి లేదు మనకి. ఇప్పుడు మనకి విపరీతమైన సాధనా సంపత్తి ఉంది. టెక్నాలజికల్ రక్షణకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి మనకి. టెక్నాలజీలో మనలతో పోటీ పడగలిగినోడు ఎవడు లేడు. అన్ని రంగాల్లో మనం ఆర్థికంగా మనం 5వ స్థానంలో ఉన్నాం. ఇటువంటి దేశంతో పెట్టుకుంటే ఏమవుతుంది? అది అవుతుంది ఇప్పుడు. బట్ మనం ఇండియా అంటే అన్ని యాంగిల్స్ లో డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఆ డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ వస్తుంది. అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక రకంగా పోక్ చేయాలి అన్నట్టుగా పాకిస్తాన్ ప్రతిసారి కూడా ఇలాంటి అటాక్స్ చేస్తుంది. వెనుక చైనా హస్తం ఉంటుందమ్మా. డెఫినెట్లీ. ఎందుకనంటే కారణం ఏంటంటే చూడు, ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారుతూ ఉంది, రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. అండ్ దాని యువాన్ ప్రైస్ కూడా పడిపోయింది. సో ఇటువంటి సమయంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి వాళ్ళకి? ఒక పెద్ద మార్కెట్ ఉన్న దేశం, అండ్ చౌకగా లేబర్ దొరికేటటువంటి దేశం, ప్రశాంతమైన దేశం. ఇవి 3 కదా కావాలా ఏ పరిశ్రమకైనా, ఏ ఉత్పత్తిదారుడైనా ఈ 3టినే చూస్తాడు. ఆ 3 భారతదేశానికి ఉన్నాయి. ప్రశాంతమైన దేశం, ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని కానీ ఇది చేయగలిగితే ఇక్కడికి పరిశ్రమలు రావు. దానికి ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులు కూడా చేయూతనిస్తుంటారు. ఇక్కడ అనేక మంది దేశద్రోహులు ఉన్నారు.
అన్ని రంగాల్లో ఉన్నారు. అటు రాజకీయ రంగంలో ఉన్నారు, ఇటు మీడియాలో ఉన్నారు, అటు సినిమా రంగంలో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఓకే. ఇక్కడ డిస్టర్బెన్స్ ఎట్లా సృష్టించాలి? కారణం ఏంటంటే వీళ్ళందరికీ చైనా దగ్గర నుంచి ముడుపులు అందుతూ ఉంటాయి. ఉమ్. సో వీటిలన్నిటినీ జాగ్రత్తగా ఇది చేసుకొని చైనా ఈ ఆ, దీన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఈసారి జరిగినటువంటి దాంట్లో క్లియర్గా పాకిస్తాన్ సైన్యం యొక్క ప్రమేయం, ఐఎస్ఐ ప్రమేయం ఉన్నది అని చెప్పి మన వాళ్ళకి ఆధారాలతో సహా దొరికింది. ఓకే. అందుకని ఇప్పుడు మొత్తం టోటల్గా దాన్ని అష్టదిగ్బంధనం చేసి ఉమ్. రిటాలియేషన్ స్టార్ట్ చేశారు. ఇది దాని వెనక ఉన్నటువంటి ఆ, ఇప్పుడు ఈ రాత్రి 9 వీటిల్ని 9 లొకేషన్స్, అవును, టెర్రరిస్ట్ లొకేషన్స్. 9 పాయింట్లని ఓన్లీ టెర్రరిస్ట్ మాత్రమే టచ్ చేశారు. Oh. ఆర్మీని టచ్ చేయాల. ఆర్మీని టచ్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు రిటాలియేట్ చేసినప్పుడు. ఓకే. ఆ రిటాలియేషన్ కోసం చూస్తున్నారు. రిటాలియేషన్ స్టార్ట్ అయిన మరుక్షణం పాకిస్తాన్ క్లోజ్. ఓకే. సో ఇంతకు ముందు జరిగిన పాస్ట్ అటాక్స్ గురించి, పుల్వామా అప్పుడు కానీ, ఊరి అప్పుడు కానీ, ఏదైతే మనం కౌంటర్ అటాక్స్ చేశామో, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కానీ, ఇలాంటి అటాక్స్ కానీ చేసినప్పుడు ఇప్పటికీ కూడా ప్రభుత్వం అంటే అది ఎందుకు ఆలోచిస్తుందో నాకైతే తెలియదు. బహుశా ఇంటర్నేషనల్ ఇవే ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ని వదులుకోవడానికి ఉమ్. మన దేశానికి ఇష్టం లేదు. ఓకే. ఇప్పుడు దీనికి మూలం ఎవరు? ఈ వీటిలన్నిటినీ తయారు చేస్తున్నది ఎవరు? ఈ టెర్రరిస్టులందరినీ ఉమ్. వాళ్ళకి శిక్షణ ఇచ్చి మన దేశాల మీదకు పంపించి రక్తపు టేర్లు పారిస్తున్నది ఎవరు? పాకిస్తాన్ సైన్యం. పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బ కొడితే, ఇక్కడ జరిగినప్పుడల్లా పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బ కొట్టు, ఉమ్. ఆగిపోతాయి. కానీ సైన్యాన్ని దెబ్బ కొట్టాలి అని అంటే ఒక ఇంటర్నేషనల్ ఇది కావాలా. ఉమ్. ఇప్పుడు కూడా మనం టెర్రర్ అటాక్స్ టెర్రర్ వీటి మీద అటాక్ చేసాం. యాక్చువల్గా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెర్రరిస్టులందరినీ మన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్కి తరలించారని. ఓకే. అయితే ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూరాండ్ లైన్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అంటే మన తెహ్రీకే తాలిబాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు ఓకే. పాకిస్తాన్ సైన్యం మీద. ఇటు బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు వ్యూహం ఎట్లా ఉంటుంది అనేది చూడాల, ఇది సైన్య వ్యూహం. ఓకే. మీరన్నట్టుగా పాకిస్తాన్ ఆర్మీ అటు ఫండింగ్ కానీ, మిగతా వెనకొండి నడిపించడం కానీ చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఇండియా డెఫినెట్లీ సివిలియన్స్ మీదకి వచ్చారు ఇప్పుడు ఈసారి. సో మనకి ఎఫెక్ట్ ఎలా ఉంది? ఇండియా మొత్తము ఒకటేసారి రియాక్ట్ అయింది. సో ఇలా ఉన్నప్పుడు పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్స్ కూడా, వాళ్ళు కూడా పాకిస్తాన్ ఆర్మీకి కానీ, పాకిస్తాన్ గవర్నమెంట్ కి కానీ సపోర్ట్ కాదు కదా, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు? అమ్మా, వ్యతిరేకంగా ఎంతవరకు మాట్లాడారమ్మా? నిన్నటి దాకా కొంతమంది, ఇప్పుడు ఎవరో కొందరు వ్యతిరేకంగా మాట్లాడచ్చు, అవును. కానీ నువ్వు వాళ్ళ మీడియా వాళ్ళంతా చూస్తే భారతదేశాన్ని ఎరగదీసేస్తాం, భారతదేశాన్ని మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.